అయితే ప్రజాపాలన అని చెప్పేసి పెద్దగా బోర్డు పెట్టుకొని గద్దెనెక్కినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డికి ఈరోజు రెడ్డిలు తప్పితే ఇతర కులాలు ఇతర జాతులు కనిపించట్లేదు తనకి. ఎందుకంటున్నంటే నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే 2 నెలల పసి చిన్నారిని చంపడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి బేషరతుగా అరెస్టు చేయాలి. ఈ గత 15 రోజుల నుంచి 16 రోజుల నుంచి పోరాటం చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలన దీన్ని కనుమరుగు చేసుకోవడానికే వాళ్ళ బునాది వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళ గోతిలో వాళ్ళే పడుతున్నారు. అందుగురించి మేము ఏమంటున్నామంటే ఈ రోజు ఎక్కడ చాకలి వాళ్ళు వీళ్ళతోటి ఏమైతుందిలే అనుకునే కోణంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాన్ని ఈ రోజు మేము ఏం చేయబోతున్నాము ఏంటి అనేది బేషరతుగా ఈ వేదిక ద్వారా వాళ్ళకు అల్టిమేటివ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ మీరేమన్నా బాధితురాలకి ఇంతవరకు సహాయం అందలేదు, మీరేమన్నా డిమాండ్? ఖచ్చితంగా, ఎందుకంటే పోయిన ప్రాణం తిరుగు రాదు అనేది చాలా మంది అంటుంటారు, కానీ తిరుగు రాదు, అది మేము ఒప్పుకుంటాం. కానీ ఆ జరిగిన అన్యాయానికైతే న్యాయం జరగాలి. గతంలో దిశ విషయంలో చూసాం అందరం కూడా మీడియాలో. ఏం జరిగింది? రెడ్డి అమ్మాయి కాబట్టి వాళ్ళని ఏది కూడా ఎంక్వైరీ లేకుండా ఎలాంటి ఇది లేకుండా డైరెక్ట్ తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. మరి ఆ రెడ్డికి అన్యాయం జరిగినప్పుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు ఇక్కడ జరిగిన చిన్న పాప విషయం ఇది ఇక్కడ ఎందుకు గుర్తు రావట్లేదు? అంటే వాళ్ళు రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళంతా కుమ్ముక్కయ్యారు కాబట్టి మా రెడ్లను మేము కాపాడుకుంటాం, మిగతా ఈ జాతితోటి మాకు సంబంధం లేదు అనే కోణంలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ఆ 8 మంది రెడ్డిలను తీసుకొచ్చి బేషరతుగా అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి వాళ్ళని. ఇంకొకటి ఏంటంటే ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి. ఇది ప్రధానమైన డిమాండ్. ఇది కనుక జరగకపోతే ప్రభుత్వానికి ఏం చేయబోతాం అనేది ఈ రోజు సాయంత్రం వరకు మేము అల్టిమేటివ్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద నిన్న ఆల్రెడీ చలో రజక సంఘాల రజకల మీద సెక్రటరీ ముట్టడి కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగమే మళ్ళీ ఈ రోజు ధర్నా తీసుకోవడం జరుగుతుంది. రేపు తక్షణమే దీని మీద వీళ్ళు గవర్నమెంట్ స్పందించి నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం భారీ ఉద్యమాలు మాత్రం చేయక తప్పదు. వీళ్లకు అంతిమ గోరి కట్టడం సహజంగా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మైలబడ్డా కూడా చనిపోయిన మేమే కదా చేసేది. 11 రోజులు పంచన ఉండి వాళ్ళకు చేసేది అన్ని విధాలా మా రజక జాతి. సో అందుగురించే ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి వాళ్ళ గోరి కట్టడం 100%. ఈ ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుందో ప్రజల చేతనే సమాధి అవ్వడం 100% గ్యారంటీ.